ప్రస్తుతం ఈ ప్యాడీ సీజన్ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి ప్యాడీ జిల్లాలోకి రాకుండా ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా నిన్న మన మిర్యాలగూడ రూరల్ పిఎస్ లిమిట్స్లో జరిగినటువంటి వాహనాల తనిఖీలో మనకు ఒక 11 లారీలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి 11 లారీలు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక 6 లారీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, ఒక 5 మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి వీటి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ లారీలన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నియమాలకి విరుద్ధంగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. దీంట్లో కొన్ని బిల్లులు ఏదైతే మనకి వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగిందో ఆ బిల్లులకు సంబంధించిన అథెంటిసిటీ కూడా మేము ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంది. దీంట్లో కొన్ని ఈ అగ్రికల్చర్ మార్కెట్ నుంచి కొన్ని బిల్స్ తీసుకున్నారు వాళ్ళు. వాటి మీద ఎటువంటి అథెంటిక్గా కనిపించట్లేదు ఆ బిల్స్. ఇవన్నీ పూర్తిగా వెరిఫై చేశాక తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇదే సందర్భంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల నుంచి మేము ప్యాడీ రాకుండా పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా సహకరించాలి. వేరే రాష్ట్రాల నుంచి ప్రస్తుతానికి మేము ఇక్కడికి ప్యాడీ ఎలో చేయట్లేదు కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి అంతా కరెక్ట్గా ఉంటే మాత్రమే ఇక్కడికి వస్తారు. సో ఇట్లా రాని వాటి మీద ఖచ్చితంగా చట్టరీత్యా మేము చర్య తీసుకుంటాం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.